హాయ్ అండి. ఈరోజు అయితే నేను బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. బంగాళదుంప కర్రీకి కావాల్సినవి నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను, మధ్యలో చీరుకున్నాను. 2 టమాటోస్ తీసుకున్నాను, వాటిని కూడా పీసెస్ కింద కట్ చేసుకున్నా. అలాగే బంగాళదుంప ముక్కల కింద కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నానండి అన్నీ. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను అండి, మూకుడు పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసుకుంటాను. 2 స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకున్నానండి నేను. ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకుంటాను. నేనైతే ఆనియన్స్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వీటిని వేయించుకుంటాను. ఇప్పుడు నేను త్వరగా మగ్గడం కోసం ఇప్పుడు ఆనియన్స్లో సాల్ట్ అనేది వేసుకుంటాను. కొంచెం 1 టీ స్పూన్ వేసుకుంటున్నా సాల్ట్. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఆనియన్స్ అనేవి. నేనైతే ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను పైన. ఆనియన్స్ మగ్గేయలేదు, ఒకసారి మూత తీసి చూసుకున్నాను. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ఇందులో టమాటాస్ వేసుకుంటా. టమాటా పీసెస్ వేసుకున్నానండి. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటున్నాను. టమాటాస్ మగ్గేయలేదు, ఒకసారి చూసుకున్నానండి. టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో బంగాళదుంప పీసెస్ వేసేసుకుంటాను. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఇవన్నీ నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాను. మూత పెట్టుకుంటే మంట తగిలాక నేను పసుపు, సాల్ట్ అనేది వేసుకుంటానండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మూత తీసుకుని చూసుకున్నాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, సాల్ట్ వేసుకున్నానండి నేను. ఇప్పుడైతే నేను కలుపుకుంటున్నాను. బంగాళదుంప పీసెస్ పట్టేలాగా
నేనైతే కలుపుకుంటున్నాను గరిటెతో. నేనైతే ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుంటానండి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం మగ్గేలేదో. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుంటాను నేను. కారం వేసుకున్నాను కదండి, ఇప్పుడైతే నేను వాటర్ పోసుకుంటున్నాను. నేను వాటర్ పోసేసుకున్నానండి కర్రీలో. ఇప్పుడు నేను మూత పెట్టి ఉడికించుకుంటాను. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. టూ మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటాను నేను. ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి. ఆయిల్ అంతా పైకి వచ్చి ఉడికిపోయిందండి మొత్తం. ఫైనల్గా రెడీ అయిపోయింది బంగాళదుంప కర్రీ. ఇప్పుడైతే నేను దించేసుకుంటానండి. నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.